హాయ్ ఫ్రెండ్స్, కొబ్బరికాయ కొట్టి మొదలు పెట్టే భూమి పూజ నుండి బేస్మెంట్ పైన వేసుకునే ప్లింత్ బీమ్ వరకు హౌస్ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నామండి. కంప్లీట్ ప్రాసెస్ అనేది స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఎలా జరిగింది అనేది చూపిస్తాను. అలాగే మీరు చూస్తున్న ఈ హౌస్ మొత్తం కూడా 3.35 సెంట్లలో బిల్డ్ చేసుకుంటున్న హౌస్. వెడల్పు 36 అడుగులు, పొడవు 46 అడుగులు, మొత్తం నార్త్ ఫేసింగ్ తోటి హౌస్ అయితే బిల్డ్ చేస్తున్నారండి. హౌస్ బిల్డ్ చేస్తున్న వారు వచ్చేసరికి ప్రగడ కన్స్ట్రక్షన్. బాపట్ల జిల్లాలోని చీరాలలో వీరు ఎన్నో సంవత్సరాలుగా హౌస్ కన్స్ట్రక్షన్స్ అనేవి చేసి సైట్స్ అనేవి అమ్మటం అయితే జరుగుతుంది. హౌసెస్ అనేవి వీరు ప్రీవియస్ గా చేసిన హౌసెస్ అనేవి వాటి యొక్క వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ఎంత క్వాలిటీగా ఉంటుందో, మంచి క్వాలిటీ మెటీరియల్ అనేది యూజ్ చేసి ఎన్నో తరాల పాటు హౌస్ అనేది నిలిచి ఉండేలా వీరు హౌస్ కన్స్ట్రక్షన్ అనేవి నెంబర్ 1 గా చేయటం అయితే జరుగుతుంది. ప్రగడ కన్స్ట్రక్షన్స్ మహేంద్ర గారు అయితే వారికి ఉన్న వినూత్నమైన ఐడియాలతోటి టెక్నాలజీ అనేది ఉపయోగించి ఇంటి నిర్మాణంలో ఇంటీరియర్స్ లో ఎలాంటి మార్పులు చేసుకోవచ్చు, ఎలాంటి ఇన్వెషన్స్ అనేవి తీసుకురావచ్చు అనేవి కూడా మన ఛానల్లో కొన్ని వీడియోస్ అనేవి పోస్ట్ చేయడం జరిగింది. మహేంద్ర గారు చేసినవి ఒకసారి ఆ వీడియోస్ కూడా చెక్ చేయండి. వాటి యొక్క లింక్స్ అనేవి మీకు పైన ఐకార్డ్ లో ఇస్తాను, ఎండ్ స్క్రీన్ లో ఇస్తాను. అలాగే ఇప్పుడు జరుగుతున్న హౌస్ కన్స్ట్రక్షన్ అనేది ప్రెజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ లో అయితే ఉందండి. ఎవరైనా సరే ఈ హౌస్ అనేది తీసుకోవాలి అని అనుకున్న వాళ్ళు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న కాంటాక్ట్ నెంబర్స్ కి కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. అలాగే డిస్క్రిప్షన్ లో కూడా వివరాలు ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఎవరైతే చీరాల ఈ చుట్టుపక్కల మంచి ఒక ఇంటిని తీసుకోవాలి అని అనుకుంటూ ఉంటారో, ఒక హౌస్ ని పర్చేస్ చేయాలని, అలాంటి వారికి వీడియో అనేది ఉపయోగపడుతుంది కాబట్టి తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా పుట్టింగ్స్ కి సంబంధించి మొత్తం గుంటలు అనేవి తీయించడం జరుగుతుందండి. ఇది మాన్యువల్ గా తీయించుకోవచ్చు, లేదన్నట్లయితే మీరు ఇక్కడ చూసిన విధంగా మనకి జేసీబీలు అనేవి పెట్టి మనకి మిషన్స్ ద్వారా కూడా తీయించవచ్చు. ఇది మొత్తం కూడా మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ 6 ఫీట్స్ కన్నా కూడా ఇంకా లోతుగానే మొత్తం పునాది అనేది తీయించడం జరిగిందనమాట. ఇక్కడ మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. 6 ఫీట్స్ మనకి నేల మట్టం ఏదైతే ఉంటుందో, నేల మట్టం నుంచి మనకి 6 ఫీట్స్ కన్నా కూడా ఎక్కువే ఉంది. ఇందులోకి డైరెక్ట్ గా మనిషి దిగితే మీకు ఎంత లోతు ఉంటుంది అనేది మీకు అర్థం అవుతుంది. ముందు చూపిస్తాను. ఇది మనకి ప్రెజెంట్ పునాదులకు సంబంధించి మనకి గుంటలు అనేవి తీస్తున్నారు. ఇక మనకి భూమి పూజని ఇక్కడ నేల మట్టం మీద దారం కట్టారు. వాళ్ళు నిలబడినప్పుడు ఆ దారం దగ్గర మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఎంత హైట్ ఉందనేది మీకు క్లియర్ గా అయితే అర్థమైపోతుంది. ఇక కొబ్బరికాయ కొట్టుకొని భూమి పూజ అనేది మొదలు పెట్టేసి వర్క్ అనేది స్టార్ట్ చేయడమేనండి. శంకుస్థాపన అంటారు కదా, ఇది శంకుస్థాపన అనమాట. కొన్ని ఏరియాలో భూమి పూజ అంటారు, కొన్ని ఏరియాలో శంకుస్థాపన అని పిలుచుకుంటూ ఉంటారు అనమాట, ఏరియా వైజ్ గా. ఇక మనకి వర్క్ అనేది స్టార్ట్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇక ఏ వర్క్ కు సంబంధించిన వర్క్స్ అనేవి ఆ విధంగా జరుగుతూ ఉన్నాయండి. ఒక పక్క పిల్లర్ బుట్టలు అనేవి కట్టే వాళ్ళు పిల్లర్ బుట్టలు అనేవి కట్టుకుంటూ ఉన్నారు. అలాగే నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వచ్చేయడం జరిగింది సైట్ లోకి. ఇక పిల్లర్ బుట్టలు అనేవి నిలబెట్టుకొని వాటికి చుట్టూ సెంటరింగ్ బోర్డులు అనేవి పెట్టేసుకొని మనకి పుట్టింగ్స్ అనేవి వేస్తున్నారు అనమాట. పుట్టింగ్స్ ఎలా వేస్తున్నారు అనేది కూడా మీరు క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు అండి. ఇక ఈ పుట్టింగ్స్ ఏవైతే ఉన్నాయో, పుట్టింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండే విధంగా చాలా ఎక్కువ మెటీరియల్ అనేది యూజ్ చేసి పుట్టింగ్స్ అనేవి, అంటే కింద వేసే మనకి ఏనుగు పాదాలు అంటారు కదా, ఈ కింద వేసే పుట్టింగ్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా ఉండేటట్లు ఎక్కువ మెటీరియల్ పట్టినా సరే మంచి క్వాలిటీగా అయితే ఈ పుట్టింగ్స్ అన్ని కూడా వేయటం జరిగింది. అవన్నీ కూడా మీరు చూడవచ్చు. దాదాపు మీరు చూసినట్లయితే కింద వేసే ఫ్లాటే మనకి 2 ఫీట్స్ వరకు కూడా ఫ్లాట్ అనేది వేయటం జరిగింది. మళ్ళీ దానిపైన ఒక 1 ఫీట్ అనేది మనకి ట్యాపర్ అనేది రావటం జరుగుతుంది అనమాట. సో మొత్తం 3 అడుగుల దాకా దీనికి కాంక్రీట్ అనేది వేసి పుట్టింగ్స్ అనేవి ప్రాపర్ గా స్ట్రాంగ్ గా ఉండేటట్లు చేయటం అయితే జరిగింది. ఇక్కడ మొత్తం క్లియర్ గా అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. ఇక ఈ పుట్టింగ్స్ అనేవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి మొత్తం మార్కింగ్ అనేది చేసుకొని ప్రాపర్ గా పిల్లర్ బాక్సులు ఎక్కడ రావాలి ఏంటి అనేది మార్కింగ్ అయితే చేసుకుంటున్నారండి. ఆ వర్క్ మొత్తం ప్రాసెసింగ్ అనేది మీరు చూడవచ్చు. మార్కింగ్ అనేది చేసుకొని వీటికి పిల్లర్ బాక్సులు ఏవైతే ఉంటాయో, ఈ బాక్సులు కూడా పెద్దవి మనకి ఏవైతే సెంటరింగ్ డబ్బాలు అనేవి ఉంటాయో ఇవి తెప్పించడం జరిగింది. ఈ బోర్డులు అనేవి స్పేస్ చేసి మనకి పిల్లర్ బాక్సులు అనేవి పోయటం జరుగుతుంది అనమాట. మనకి అడుగు 12x9 సైజ్ లో ఉండే పిల్లర్స్ అయితే వేస్తున్నారు. మొత్తం 12 mm బార్స్ అనేవి యూజ్ చేశారండి. స్టెరప్స్ రింగ్స్ కు వచ్చేసరికి 8 mm స్టెరప్స్ అనేవి యూజ్ చేయడం అయితే జరిగింది. అవన్నీ కూడా మీరు క్లియర్ గా అయితే ఇవి చూస్తుంటేనే మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఇలా ఈ పిల్లర్ బాక్సులు అనేవి మనకి ఏదైతే బేస్మెంట్ అనేది ఉంటుందో, బేస్మెంట్ హైట్ అనేది వేసేయటం అయితే జరిగింది. పిల్లర్స్ మొత్తం కూడా ఇక్కడ మీరు క్లియర్ గా అయితే పిల్లర్స్ కూడా చూడొచ్చు అనమాట. సో ఇలా పిల్లర్స్ అనేవి వేసేయటం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఏవైతే సెప్టిక్ ట్యాంక్స్ అనేవి ఉంటాయో, సెప్టిక్ ట్యాంక్స్ కి సంబంధించి ఇంకుడు గుంటకి సంబంధించి మొత్తం కింద వర్క్ అనేది జరుగుతుందండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ఏఏసి బ్రిక్స్ అనేవి ఉంటాయి కదా, మనకి సూపర్ బ్రిక్స్ అంటారు. ఈ ఏఏసి బ్లాక్స్ ని ఉపయోగించి ఇంకుడు గుంటని మనకి ఇక్కడ అయితే బిల్డ్ చేయడం జరుగుతుంది. అలాగే దీని పక్కనే మనకి సెప్టిక్ ట్యాంక్స్ కూడా రావడం జరుగుతుందండి. ఓవరాల్ గా రెండు కూడా మనకి స్పేస్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది అనమాట. మీరు చూడవచ్చు. ఏదైతే మనం ఇంకుడు గుంట అని చెప్పుకున్నామో ఇది మొత్తం కూడా మనకి మొత్తంగా ప్లాస్టరింగ్, లోపల వైపు ప్లాస్టరింగ్ కూడా చేసేసారు.
ప్రాపర్ గా దీన్ని బిల్డ్ చేయడం అయితే జరిగిందనమాట. మొత్తం కూడా మీరు చూడవచ్చు. ఈ బ్రిక్స్ ఎందుకు యూజ్ చేశారు అన్నట్లయితే మనకి ఇవి లోపల ఉండే బ్రిక్స్, ఇవి ఎటువంటి డ్యామేజీ అనేది అవ్వదనమాట. భూమి లోపల ఉండేవి కాబట్టి ఎటువంటి డ్యామేజ్ అవ్వకుండా ఉంటుందని వీటితోటి బిల్డ్ చేయడం అయితే జరిగింది, ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని. ఇక అలాగే కట్టుబడి అండి, చుట్టూ మనకి ఏదైతే కాంపౌండ్ వాల్ అనేది వస్తుందో కాంపౌండ్ వాల్ కి సంబంధించి మొత్తం చుట్టూ కట్టుబడి అనేది కట్టడం అయితే జరుగుతుంది. మొత్తం బ్రిక్ వర్క్ అనేది ఎలా జరుగుతుంది అనేది మీరు ఇక్కడ క్లియర్ గా అయితే అబ్జర్వ్ చేయవచ్చండి. మొత్తం కూడా అడుగు కట్టుబడి అండి, చాలా క్వాలిటీ ఉండే విధంగా మొత్తం కూడా కన్స్ట్రక్షన్ అనేది జరుగుతూ ఉంది. ఇక నెక్స్ట్ కొంతమంది మళ్ళీ ఇక్కడ అడగచ్చు, క్యూరింగ్ చేయట్లేదు, వాటర్ క్యూరింగ్ ఏది అని చెప్పి. వాటర్ క్యూరింగ్ కూడా ఏ రోజు వరకు ఆ రోజు చేసేసుకుంటూ ఉన్నారనమాట. మనకి పుట్టింగ్స్ కి సంబంధించి కానీ పిల్లర్స్ కి సంబంధించి కానీ ఎప్పటి క్యూరింగ్ అప్పుడు చేసేసుకుంటూ ఉన్నారు. వర్కర్స్ సైట్ లోకి వచ్చే ముందు తెల్లవారుజామునే వీటికి సంబంధించిన క్యూరింగ్ ప్రాసెసింగ్ అనేది చేసేయడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత చేయడానికి అవకాశం ఉండదు, సాయంత్రం వర్క్ చేసి వెళ్తారు. వర్క్ పోతుంది కాబట్టి సాయంత్రం కూడా తడపరు. ఎర్లీ మార్నింగ్ అనేది డైలీ కూడా వాటర్ క్యూరింగ్ అనేది కూడా చేసేయడం అయితే జరుగుతుంది. ఏ వర్క్ మిస్ అవ్వదండి. మనకి కన్స్ట్రక్షన్ లో ప్రాసెసింగ్ అనేది ఎలా ఉంటుందో ఆ ప్రాసెసింగ్ ప్రకారమే మనకి వర్క్ అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. ఇక ఇది పూర్తయిన వెంటనే మనకి బేస్మెంట్ ఫిల్లింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఈ ఫిల్లింగ్ కి సంబంధించి ఫ్రంట్ వైపు వాల్ ఎందుకు కట్టలేదు అన్నట్లయితే బ్యాక్ సైడ్ కి మొత్తం ఫిల్లింగ్ చేసే ట్రాక్టర్స్ వెళ్ళి మనకి శాండ్ అనేది నింపాలి కాబట్టి ఫ్రంట్ సైడ్ వాల్ అనేది కట్టలేదు. తర్వాత ఆ వాల్ అనేది కూడా కట్టడం అయితే జరుగుతుంది అనమాట. చుట్టూ 3 వైపులా వాల్స్ అనేవి కట్టేసి మొత్తం ఫిల్లింగ్ అనేది చేస్తున్నారు. ఫిల్లింగ్ అయిపోయిన తర్వాత వీటికి సంబంధించిన క్యూరింగ్ ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. దాని తర్వాతే పైన వేసుకునే వర్క్ అనేది మనకి మొదలవడం జరుగుతుంది. ఇదంతా ఒక్క రోజులో అయ్యే ప్రాసెసింగ్ కాదండి, దాదాపు 4 రోజుల ప్రాసెసింగ్ మొత్తం కూడా మీకు ఒక చిన్న వీడియో రూపంలోనే మీకు చూపించడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్రంట్ వాల్ కట్టేసుకొని వాల్ పైన లోపల పక్క ఉండే మనకి పిసిసి వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వీటికి సంబంధించి మొత్తం పిల్లర్ బుట్టలు అనేవి కట్టించేయడం అయితే జరిగింది. మొత్తం అడుగు బీమ్స్ వేయడానికి అడుగు పిల్లర్స్ మనకి బుట్టలు అనేవి ఉంటాయి కదా, ఇవైతే కట్టించడం జరిగింది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే మనకి పడమర వైపు ఉన్న వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ కి సంబంధించి కాంపౌండ్ వాల్ బీమ్ కావచ్చు, అలాగే హౌస్ కి సంబంధించిన బీమ్ కావచ్చు, రెండు కలిపి పెద్ద బీమ్ గా ఇక్కడ మొత్తం ప్రాసెసింగ్ అనేది చేయడం జరుగుతుందండి. ఇలా చేయాలన్నట్లయితే చాలా కాంక్రీట్ మెటీరియల్ అనేది పడుతుంది అనమాట. సో మెటీరియల్ దగ్గర కూడా ఎటువంటి రాజీ అనేది పడకుండా ఈ బీమ్ అనేది రన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ బీమ్ వచ్చేసరికి పడమర వైపు ఉన్న వాల్లో బిల్డ్ చేయడం జరుగుతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న దక్షిణం వాల్లో కూడా మొత్తం ఈ ఏదైతే ఎల్ షేప్ ఉంటుందో ఈ ఎల్ షేప్ వర్క్ కి పెద్ద బిగ్ బీమ్ ని కూడా ఇక్కడ రన్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఇది అయిపోయిన వెంటనే నెక్స్ట్ సెంటరింగ్ అనేది పెట్టేసుకొని దీనికి సంబంధించిన బీమ్ ఏదైతే ఉందో ఈ బీమ్ ని మొత్తం కాంక్రీట్ తోటి వేయటం అయితే జరుగుతుంది. ఇక్కడ తోటి మనకి బేస్మెంట్ వర్క్ కూడా వర్క్ మొత్తం కూడా పూర్తయినట్లు. సో చూశారు కండి వీడియో అనేది మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈ ప్రాసెసింగ్ అనేది ఎలా జరుగుతుంది ఏంటి అనేది. అలాగే ప్రగడా కన్స్ట్రక్షన్స్ అండి, వీరి యొక్క ఫోన్ నెంబర్స్ కూడా చెక్ చేయండి. బాపట్ల జిల్లా చీరాలలో వీరు కన్స్ట్రక్షన్ వర్క్స్ అనేవి చేస్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళు ప్రీవియస్ గా చేసిన హౌసెస్ అనేవి వాటికి సంబంధించి ఇప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి వాటికి సంబంధించి హౌస్ ఓనర్స్ దగ్గర నుంచి ఏదైనా రివ్యూ తీసుకోండి అన్నా సరే మీకోసం హౌస్ ఓనర్స్ దగ్గరికి వెళ్ళి రివ్యూ తీసుకొని మరొక వీడియో రూపంలో మీకైతే అందించడం జరుగుతుందండి. అయితే దానికి సంబంధించి మీరు కామెంట్ అనేది చేయండి. కామెంట్ చేసినట్లయితే మీకు తప్పకుండా ఆ వీడియోను కూడా త్వరలోనే అందిస్తాం. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియోతో కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.